రేవంత్ సర్కార్ తీరుతోటి నిరుద్యోగులు రోజు రోజుకి అసంతృప్తి పెరుగుతున్న అన్న అంశంపైన చర్చిస్తున్నాం. రైట్, ఇక గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు వినిపిస్తుందండి? మీరు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు విద్యార్థులు, నిరుద్యోగుల తరపున ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు విమర్శించవచ్చు, మీకు ఆ రైట్ ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కానీ మీ 10 ఏళ్ల పాలనలో టీఎస్సీ పిఎస్సీ పేపర్ లీకేజీల వల్ల వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డం మాట వాస్తవం కాదా? వ్యవస్థను ఇంతలా నిర్వీర్యం చేసిన ట్రాక్ రికార్డు మీది కాదా అని విమర్శలకు మీరు ఎలాంటి సమాధానం చెప్తారు శ్రీనివాస్ గారు? సార్, మా హాయంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయిందనే అంశం మీద ఫస్ట్ ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం వచ్చింది. ఇక్కడ పేపర్ ఎగ్జామ్ పెట్టాలి, ఇంకా దాన్ని ముందస్తుగా దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, ఎవరు నష్టపోకుండా ఆ రోజు మేము చేసినాం. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులాగా మేము బుల్డోజ్ చేయలే. ఆ రోజు ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఆ ఘటన జరిగితే రేవంత్ రెడ్డి గారు పాదయాత్రనే వదిలేసిండు. కాంగ్రెస్ పార్టీ ఉందే ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం అన్నట్టుగా ప్రభుత్వం దగ్గర 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. బిస్వాల్ కమిటీ నివేదిక, పిఆర్సీ చైర్మన్ బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ రోజు భట్టి విక్రమార్క గారి పాదయాత్ర కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి సభలో కూడా మాట్లాడి ఈ రాష్ట్రంలో యువతను నమ్మించారు. యువత నమ్మి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. మా హాయంలో 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన మేము. ఇంకా మిగతా వాటికి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి రిజల్ట్ పెండింగ్ ఉన్న వాటిని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ ఇచ్చిండు. అసలు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక చెప్పిన దాని ప్రకారం ఖాళీలు ఉంటే మరి ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఎందుకు ఇవ్వాలి ఇప్పటి వరకు? ఇవాళ జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఎన్నికల ముందు యువకులకు అందరికి, నిరుద్యోగులందరికీ హామీ ఇచ్చారు. అసెంబ్లీలో సంవత్సరం తర్వాత జాబ్ క్యాలెండర్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు కూడా జాబ్ క్యాలెండర్ లోపల డిపార్ట్మెంట్ల వారీగా ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనే అంశాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం ఇంతవరకు నోటిఫై చేయలేదు. అవును, అదే అడిగా నేను. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంటే కనీసం నోటిఫై చేయండి. ఏ డిపార్ట్మెంట్ లో కలిపి మీరు నోటిఫై చేయండి. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ లో సిపి ఆనంద్ గారు 19,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ లేకపోవడం వల్ల ఫైనాన్షియల్ శాంక్షన్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్న పోస్టు 19,000 ఉన్నాయి, భర్తీ చేయట్లేదని చెప్పి డీజీపీ సివి ఆనంద్ గారే అన్నారు. వారు అన్నాక కూడా మరి ఇవాళ 7,000 పోస్టులకు 7,500 పోస్టులకు 7,437 పోస్టులు ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చారు. మరి అవేనేగా మరి మిగతా ఎప్పుడు ఇస్తారు? ప్రభుత్వం వచ్చి 30 నెలలు దాటింది. ప్రభుత్వం వచ్చిన 30 నెలల లోపల ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనే ఇవాళ వీళ్ళని ఇచ్చారు. ఇప్పటి వరకు ఇవి కంప్లీట్ అయితే మొత్తానికి 15,000 మించి ఉన్నాయి, ఒక 18,000 మించి ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం వచ్చినాక ఫ్రెష్ నోటిఫికేషన్స్, ఆర్థిక నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు ఒక 17,000 మించి ఉన్నాయి. మరి మీరన్నా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల టార్గెట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అని వాళ్ళ నిరుద్యోగులు అందరూ ఇవాళ ధర్నాలు ఇస్తా ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీకి చిన్న దెబ్బ తాకితేనే ఏదో నీటి విద్యార్థుల ఢిల్లీలో జంతర్ ప్రధానమంత్రి నివాసంగా చిన్న తాకినందుకే రేవంత్ రెడ్డి గారు కొట్టడం ధర్నా చేశారు. మరి చిక్కడపల్లి లైబ్రరీ వద్ద కానీ, చిక్కడపల్లి చౌరస్తా కానీ, అదే దిల్సున్న వల్ల కానీ 19,000 పోలీసు నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి మొత్తం విద్యార్థులు ధర్నా ఇస్తే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు. పోలీస్ స్టేషన్ లో పోలీసు ఎస్ఐ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు నిరుద్యోగులందరినీ. మీరు ఇట్లా వేస్తే మేము కేసులు పెడతాం, మీరు అడగద్దు, ప్రశ్నించద్దు, మీరు చదువుకోండి తప్ప మీరు ప్రశ్నించద్దు అంటే మరి ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వండి. మరి చదువుకోవడం దేనికోసం? ఆనాడు ఎన్నికల ముందు మీరే కదా రెచ్చగొట్టింది రేవంత్ రెడ్డి గారు. ప్రతి లైబ్రరీ దగ్గరికి మీ కార్యకర్తలు వచ్చి మాట్లాడారు, ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టిరు, 6 గ్యారంటీలు అని చెప్పారు, జాబ్ కేర్ అని చెప్పి ఇంటింటికి వెళ్ళి పలాని జూలైలో 2014, 2024లో, 2025 ఈ పోస్టు ఖాళీలో ఇవన్నీ మీకు భర్తీ ఇస్తా అని చెప్పి ఇంటింటికి వెళ్ళి మీరు జాబ్ క్యాలెండర్ చేతిలో పెట్టారు. మరి దాని ప్రకారం మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ మీరు ఫాలో కారా? ఇవాళ అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ ను మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు ఫాలో కావట్లేదు? ఇవాళ ఈ రోజు మీరు ఫైనాన్షియల్ బర్డెన్ అంటున్నారు, మరి ఎన్నికల ముందు తెలియదా? ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు భట్టి విక్రమార్క గారికి అది ప్రభుత్వ ప్రొసీడింగ్స్ అని తెలియదా? ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎంత బడ్జెట్ ఉంది, ఎంత ఉద్యోగాలకు ఎంత అవుతుంది, పెన్షన్లకు ఎంత అవుతుంది అనే అంశం ఇది ప్రభుత్వం దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర రిపోర్ట్ ఉంటాయి కదా, ప్రధాన ప్రతిపక్ష రిపోర్ట్ ఉంటాయి కదా. మరి రిపోర్ట్ ఉన్నప్పుడు మరి ఎట్లా తయారు చేసిన క్యాలెండర్? మీరు మేనిఫెస్టో ఎట్లా తయారు చేశారు? అంటే మేనిఫెస్టోలో ఇష్టం ఉన్నట్టు 1000 అబద్ధాలు ఆడి వాళ్ళ అధికారంలోకి రావాలనే ఒక తాపత్రయంతోనే వాళ్ళ ఈ ప్రభుత్వం పనిచేస్తున్న అధికారంలోకి వచ్చింది తప్ప
వచ్చిన తర్వాత వీళ్ళు శాత కాకపోతే నువ్వు శాత కాదని చెప్పాలి. మీ అన్ని అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిన మమ్మల్ని క్షమించాలని అడగాలి ప్రజలు. అవన్నీ లేకుండా మేకపోతే గాంభీర్యంతో 70,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఎల్బీ స్టేడియంలో పెట్టాం. ఎల్బీ స్టేడియం పెడతారు అండి ఎవరైనా? గత ప్రభుత్వం ఇన్నేళ్ల కనీసం గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, రోజు ఎవ్వరు కూడా కనీసం ఎల్బీ స్టేడియంలో పెట్టి కేసీఆర్ గారు ఎవరు కూడా ఎల్బీ స్టేడియంలో కానీ పబ్లిక్ స్పేస్లలో ఒక మీటింగ్ పెట్టి అందరికి ఎవరు నియామక పత్రాలు ఇవ్వాలి. ఇలా ఫస్ట్ టైం ఏంటంటే డబ్బా కొట్టుకోవడం ఇదంతా ఈ ప్రభుత్వం. మా హాయంలో ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్ పెండింగ్ లో వాటిని మీరిచ్చి మేమిచ్చామంటే ఈ రాష్ట్రంలో ఎగ్జామ్ రాసిన నిరుద్యోగులు ఉన్న అమాయకుల ప్రైవేట్ సెక్టర్ లను మాట్లాడుతున్నారు. ప్రైవేట్ సెక్టర్ లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్నో ఇంటర్నేషనల్ స్థాయి కంపెనీలు వచ్చినాయి. కొత్త కొత్త కంపెనీస్ వచ్చి హైదరాబాద్ లో స్టార్ట్అప్ కంపెనీలు రావడం వల్ల ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ ఇవాళ ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగాల అవకాశాలకు స్పేస్ కల్పించడం. ఇవాళ మీరు కల్పించేది ఏమున్నది? ఆ రోజు నిరుద్యోగ యువత మా ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకంగా మీరు ఎందుకు మాట్లాడుకోవాలి, ఎందుకు నమ్మిరంటే ప్రభుత్వ ఉద్యోగాల మీద మీరు ఇంకా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి మీరు నిరుద్యోగ యువతను మీరు నమ్మించారు. నమ్మించే వాళ్ళు మీకు అవకాశం ఇచ్చారు. మరి ఆ అవకాశం ఇచ్చినప్పుడు మీరు భర్తీ చేయాలి కదా. అవన్నీ ఏం చేయకుండా గత ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం తప్పు ఒప్పు చేసింది కాబట్టి కొత్త మీ మార్పు చూడాలని చెప్పి మీకు అవకాశం ఇచ్చి ఇప్పుడు 30 నెలలు అయింది. 30 నెలలకెళ్ళి కూడా మీలో మార్పు రాకపోతే 30 నెలలకెళ్ళి కూడా మీరు ప్రజలకు జవాబుదారితనంగా ఉండకుండా ప్రశ్నించిన వాళ్ళందరినీ పోలీసులతో కేసులు పెట్టించడం, ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేయడం, ప్రశ్నించిన వాళ్ళని కేసులు పెట్టి లాఠీచార్జ్ చేయడం. మీకు ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వానికి ఇక్కడ మీ ప్రభుత్వానికి తేడా ఉంది. మన నీటి పరీక్ష విషయంలో ఆడిట్ల విద్యార్థుల మీద అమాయకులు వచ్చిన విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేసారో, కేసులు పెట్టారో, ఇక్కడ మీరు అదే చేస్తున్నారు కదా. ఇక మోడీ ఏది చేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి అదే చేయాలి. మోడీ ఏ విధంగా పాజిటివ్ పాలన అందిస్తే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా అదే పాలన అందించాలనేది వాళ్ళ బడేబాయ్ చోటబాయ్ లాగా వీళ్ళ వీరిద్దరి వ్యవహారం నడుస్తూ ఉన్నది.